నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. సో, ఈరోజు మనము ధనయోగం గురించి తెలుసుకుందాం. సో, అందరికీ ధనం అంటే ఎంత అవసరమో అందరికీ తెలుసు. కొందరికి ధనం అవసరమైతే, కొందరికి ధనం వ్యసనం, కొందరికి విలాసం, ఇంకా ఎన్నెన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ధనయోగం అనేది ఎవరి జాతకంలో ఎలా ఉంటుంది? అసలు ఈ ధనయోగం ఉంటేనే వాళ్ళకి ధనం వస్తదా? జీవితంలో ధనం లభిస్తుందా లేదా? లేదా ధనయోగం లేకున్నా గానీ మనం ఏదన్నా పరిహారం చేసుకొని ధన ధనయోగాన్ని క్రియేట్ చేసుకోవచ్చా? అంటే ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసుకోవడమే. సో, అది అంతా మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనయోగం అంటే ఎలా లభిస్తుంది? ఒక జాతక చక్రంలో చూసినట్టయితే నేను ప్రతిసారి చెప్తుంటాను. మనము ధ యోగాలైనా, ఏ యోగాలైనా మన లగ్నం నుంచి చూసుకోవాలి. జాతక చక్రంలో లగ్నం ఏంటో ఫస్ట్ తెలుసుకున్నాక, లగ్నం నుంచి ద్వితీయంలో ఏ గ్రహం ఉంది? అది పాపగ్రహమా? లేకపోతే న్యాచురల్ బెనిఫిక్ అంటాము. న్యాచురల్ బెనిఫిక్ అనేసేసి 2 అంటే పాప గ్రహము ఉంటది. మంచి ఫలితాలు ఇచ్చే మంచి గ్రహం కూడా ఉంటది. సో, ఎప్పుడైతే ఈ గ్రహం పాపగ్రహం లేకుండా మంచి గ్రహం అంటే పర్సనల్‌గా మన జాతక చక్రంలో ద్వితీయంలో పాపగ్రహం లేకుండా మంచి గ్రహం అంటే మంచి ఫలితాలు ఇచ్చే జనరల్‌గా మంచి ఫలితాలన్నీ ఇచ్చేస్తాయన్నమాట. అది దాంట్లో ఏంటంటే గురువు గ్రహం, శుక్రగ్రహం అంటే బృహస్పతి, శుక్రుడు. ఈ 2 గ్రహాలు మనకి ధనాన్ని ఇచ్చే గ్రహాలన్నమాట. సో, ఈ గ్రహాలు కనుక ద్వితీయాధిపతితో లేదా ద్వితీయంలో ఒక్కోసారి గురుగ్రహం ఏంటంటే ద్వితీయంలో ఉన్న వాళ్ళకు విపరీతమైన డబ్బు, విపరీతమైన ధనం వస్తుంది. కానీ వచ్చినప్పటికీ అది నిలదొక్కుకోలేరు. ఏదో విధంగా ఖర్చయిపోవడము, వాళ్ళు అనుభవించారనమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు బాగా రిచ్, బాగా ధనవంతుడు. అతను బాగా సంపాదిస్తాడు. లైఫ్ లాంగ్ అతను కూడబెట్టి అలాగే కూడబెడుతూనే ఉంటాడు. తద్వారా ఏమవుతుందంటే చివరి జీవిత దశలో అతను అనుభవించకుండానే వెళ్ళిపోతాడు. అతను తదనంతరం ఆ ధనాన్ని అనుభవించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అలాంటి రకం ద్వితీయంలో గురువు ఒకవేళ ఉన్నట్టయితే మళ్ళీ ద్వితీయంలో గురువు ఉన్నా కానీ ఎన్ని డిగ్రీస్‌లో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా మనం తెలుసుకున్నట్టయితే ఈ ధనయోగాలు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఎలా మనని ధనవంతులు చేస్తాయి అనేసి మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంకొకటి మనం బాగా చూసుకోవాల్సింది ఏంటంటే గురువు ద్వితీయంలో ఉన్నా కానీ లేదా ద్వితీయంలో ఉన్నప్పటికీ అంత ఫలితాలు ఇవ్వరు అని చెప్పుకున్నాం కదా. ద్వితీయాన్ని ఒకవేళ చూస్తే గురువుడు మటుకు నిజంగా అది చాలా మంచి ధనయోగం. వాళ్ళకి ఎటువంటి ధనానికి ఇబ్బంది లేకుండా జీవితకాలం మొత్తం ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నా కానీ మనమేమో గురువు గ్రహానికి ఏమనుకున్నాము, గురువు కనుక ద్వితీయంలో ఉంటే కొద్దిగా అతను అనుభవించాడు అని చెప్పాం కదా. కానీ శుక్రుడు అలా కాదు. ద్వితీయంలో ఉన్నా అతను ధనాన్ని ఇస్తాడు. కాకపోతే ఇక్కడ రూల్ ఏంటంటే ద్వితీయంలో శుక్రుడు ఉన్నా ఇస్తాడు. ద్వితీయాన్ని చూసినా కానీ శుక్రుడు ఇస్తాడు. అలాగే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఆ లగ్నానికి ప్రతి లగ్నానికి ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నమే అనుకోండి. మేష లగ్నానికి గురువు యోగాధిపతి, యోగకారకుడు. సో, గురువు కనుక ఉన్నట్టయితే లేదా గురువు కనుక చూసినట్టే ఆ ద్వితీయ భావాన్ని చూసినట్టయితే ఖచ్చితంగా అతనికి ఆ జాతకులకి ధనాన్ని ఇస్తాడు. కాకపోతే శుక్రుడు కనుక అక్కడ ఉన్నాడు అని అంటే శుక్రుడు మారకాధిపతి అవుతాడు ఆ లగ్నానికి, ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు. కాబట్టి శుక్రుడు అంత ఫలితాలు ఇవ్వడు. సో, ఇక్కడ కొద్దిగా క్లారిటీ తెచ్చుకోవాలి ఎవరైనా కానీ. ఏ లగ్నాల వారికి యోగకారకుడు, గురువు యోగకారకుడు అయితే గురువు ఇవ్వాలి. శుక్రుడు యోగకారకుడు అయితే నేను ఒక్కొక్క రాశికి చెప్తూ ఉంటాను. ఏ ఏ రాశులకి లగ్నాలకి ఏ గ్రహాలు ధనాన్ని క్రియేట్ చేస్తాయనేసి ఒక్కొక్క లగ్నాలకి చెప్పుకుంటూ పోతాం మనము. సో, ఇక్కడ కనుక ద్వితీయానికి మేష లగ్నం వారికి ఇక్కడ కలిగినట్టయితే అంత మంచి చేయడు. సో, ఇలా ప్రతి లగ్నాలకి
ఒక లగ్నానికి గురువు యోగకారకుడు అయితే ఒక లగ్నానికి శుక్రుడు యోగకారకుడు అవుతాడు. సో ఇలా మనము డిఫరెన్షియేట్ చేసుకున్న తర్వాత మనకి ధనయోగం జీవితంలో ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఎలాంటి పరిహారాలు మనం చేసుకోవచ్చు, ఇది మనం మేషం నుంచి మీనం వరకు చూద్దాం. అయితే ఇంకొకటి ఏంటంటే ద్వితీయానికే కాకుండా లాభంలో కూడా ఈ మనం చెప్పుకున్న గురుగ్రహమైన శుక్రగ్రహమైన కనెక్షన్ వచ్చినట్టయితే కూడా అది ధనయోగమే అవుతుంది. అర్థమైందా? అలాగే శుక్రుడు గురువు ఒకవేళ ఈ 2 గ్రహాలు కూడా 11వ భావంలో అంటే 11వ భావంకి కనెక్ట్ అవుతే మటుకు ఖచ్చితంగా ధనాన్ని ఇస్తాడు. ఇదే కాకుండా ద్వితీయానికి లాభానికి అంటే ప్రతి ఒక్క లగ్నాలకి ద్వితీయాధిపతి సపరేట్గా ఉంటాడు, లాభాధిపతి సపరేట్గా ఉంటాడు కదా. ఎప్పుడైతే ఈ ద్వితీయాధిపతి లాభాధిపతి రెండూ కలిసి ద్వితీయంలో అయినా లాభంలో అయినా ఉన్నట్టయితే అది ధనయోగం కిందనే పరిగణించబడుతుంది. మీన లగ్నం వారికి అధిపతి ఎవరు అని అంటే బృహస్పతి. సో ఈ బృహస్పతికి అంటే మీన లగ్నం వారికి ద్వితీయంలో ద్వితీయాధిపతి కుజుడు అవుతాడు, లాభాధిపతి శని అవుతాడు. శని కుజులు కనుక కనెక్టివిటీ ద్వితీయానికి అలాగే లాభానికి కనుక కనెక్టివిటీ వచ్చినట్టయితే ధనయోగం అని చెప్పచ్చు మన రూల్ ప్రకారం. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కడ పాపార్గలం పొందవద్దు, పాప సంబంధితమైన గ్రహాలతో ఉండవద్దు, అలాగే షష్టాష్టమ వ్యయాలతో కనెక్టివిటీ ఉండద్దు, ఇలాంటివన్నీ ఉండద్దు అని అంటే మనకి చాలా పెద్ద లోతుగా చూసుకోవాల్సిన ఇవి అనమాట. సో ఇవి మనం చూసుకుంటే వెరీ వెరీ ఇఫ్ యూ ఈ ధనయోగం క్రియేట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి మనం చెప్పుకున్నాం, ఈ శనికి కుజుడికి కూడా ఎక్కువ పడదు. వాళ్ళు ఇవ్వటానికి కూడా సంకోచనాలు అంటే అన్లెస్ అంటే ఆ జాతకుడు చాలా నిష్ఠాగరిష్ఠులు అయ్యి చాలా బాధ్యతగా వహించి ఇవన్నీ చేసినట్టయితేనే ఎప్పుడో ఇస్తాడు. సో దీని బదులు మనకి లగ్నాధిపతి అయిన గురువుకే చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఇస్తాడు. సో మనము ఈ మీన లగ్నం వారికి ఖచ్చితంగా ఏంటంటే లగ్నమే గురువు కాబట్టి వీరికి ఏంటంటే కొద్దిగా ధనం ఏదన్నా మన ఇంట్లో ఒక పోట్లీ లాగా అంటే ఒక మూటలాగా మనం క్రియేట్ చేసుకొని మనకి ఆ గురువుని ఆకర్షించినట్టయితే ఖచ్చితంగా ధనం అయితే లభిస్తుంది. ఎలా అంటే ఒక ఎల్లో క్లాత్ తీసేసుకోండి, ఎల్లో క్లాత్ అంటే పసుపు పచ్చ రంగు తీసుకొని దాంట్లో ఒక 11 గోమతి చక్రాలు, 11 పసుపచ్చ గవ్వలు, ₹1 బిళ్ళ లేదా రాగి కాయిన్ ఏదన్నా ఉంటే అది పెట్టేసేసి కొంచెం పసుపు కుంకుమ, కొంచెం పసుపు ఎక్కువగా వేయాలి మనం, ఎందుకంటే క్రియేట్ చేసేది గురువు కోసం కదా. ఇది చేసేసి మీరు ఎక్కడైతే ధనం పెడతారో, ధనం స్టోర్ చేసుకుంటారో అక్కడ కనుక ఇది మూటలాగా చేసేసి అక్కడ కనుక పెట్టినట్టయితే మీకు ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవుతూ ఉంటుంది.